పూలింగ్ కి ఇవ్వడానికి నిరాకరించి చట్టబద్ధంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు అండగా ఉంటాం, న్యాయమైన సమస్యలు మేము పోరాడతామన్నారు. మాది కమిటీ వేశారు, 2 సార్లు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. పెనుమాక రైతులు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం. వెళ్ళకూడదా? నాకు తెలియకొట్టి చెప్పండి. ఇదేమన్నా పాకిస్తానా? ఇది మీ రాజ్యమా? మేము వెళుతుంటే అడ్డం వచ్చారు. పోలీసులు కూడా ఉన్నారు. ఏం ఘోరం అని నాకు అర్థం కాలేదు. రాళ్లు వేశారు, కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, పారిపోయామని ప్రచారం చేశారు. పోలీసులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి దుష్ట శక్తులు కలిసి మా మీద ఇవాళ దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే ఇది సరైన పక్కేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా చేస్తూ దుంపదగ్గ మా మీద 2 కేసులు పెట్టారు. మేము బాధితులం. మమ్మల్ని అక్కడ కార్లు పగలగొట్టారు, మా 2 కార్లు బయలుపోయినాయి. వాళ్ళ కారు ఏమైనా బయలుందా? ఒక కానిస్టేబుల్ కి రాయి తగిలి తల పగిలిపోయింది, హాస్పిటలైజ్ అయ్యాడు, కుట్లు వేశారు, సీరియస్ అయింది, ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. కేసు పెట్టారా? ఎవరి మీద పెట్టారు మీరు? మేము రాళ్ళు వేసామా? మేము వెళ్ళింది ఎవరివి? మా మీద ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. బాధితులే నిందితులట. నా మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా ఇంటి మీద దాడి చేస్తారు, నన్ను కేసులో పెడతారు. మా మీద దాడి చేస్తారు, రాళ్లు వేస్తారు, మా మీద కేసులు పెడతారు. అక్కడెక్కడో మన దెందులూరులో ఆ శ్రీనివాస్ మీద దాడి చేస్తారు, ఎవరైనా చింతమనేని దాడి చేస్తాడు, శ్రీనివాస్ మీద కేసు పెడతారు. అంటే జరుగుతుంది ఏంటి? ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే తన్నులు తింటారో, ఎవరైతే కార్లు బగలు పట్టించుకుంటారో వాళ్ళు నిందితులు, వాళ్ళు నిర్దోషులు. ఏమిటిది? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు చెప్తేనో, లోకేష్ చెప్తేనో మీరు కేసులు కట్టేస్తుంటే ఏంటి అన్యాయం? నాకు అర్థం కాలేదు. కేసులకు భయపడతామా? లేదు, మీరు దౌర్జన్యం చేస్తే రైతులకి ఆదుకోకుండా ఉంటామా అని అడుగుతా ఉన్నారు. తీసుకోండి, మీరు తప్పులేదు. మీరేదో కలగంటున్నారు, అమరావతి అంటున్నారు, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటున్నారు, 1,00,000 ఎకరాలు అంటున్నారు. రైతులు ఇస్తే తీసుకోండి. లేదు, చట్ట ప్రకారం ఎక్విజేషన్ చేయండి. చట్ట ప్రకారం మేము ఎక్విజేషన్ చేయను, రౌడీతంగా ఎక్విజేషన్ చేస్తామంటే చేతులు కట్టు కూర్చోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కూడా మేము వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రంలో తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా 3 పంటలు పంటే భూమిని లాగేసుకోవాలనుకుంటున్నారు. వారి ఇష్ట ప్రకారం రాకుంటే మాకేం తప్పులేదు. కానీ